ఈరోజు మనం ఈ వీడియోలో యూరోప్లో ఉన్న ఒక అందమైన దేశం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ దేశం గురించి తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మీకు తెలుసా, యూరోప్లో ఒక దేశం ఉంది. అక్కడ ఇస్లామిక్ ప్రజలపై ద్వేషం ఉంది. ఆ ద్వేషానికి కారణం తెలుసుకుంటే మీ కాళ్ళ కింద నేల జారిపోతుంది. అక్కడ రాజకీయ నేతల నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ తమ దేశంలో ఇస్లామిక్ ప్రజలు రావడానికి ఇష్టపడరు. దీనికోసం వారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రపంచ స్థాయి ఒత్తిళ్లు కూడా తట్టుకుంటున్నారు. కానీ వారు అంటున్నారు, మా దేశంలో ఇస్లాం ఎంట్రీని ఇవ్వం, కానీ నేను నా పోలీస్ సంస్కృతిని కూడా ఆరాధిస్తున్నాను. నేను దీన్ని కాపాడుకోవాలనుకుంటున్నాను, దాన్ని పెంపొందించుకోవాలనుకుంటున్నాను. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా నుండి వచ్చే ముస్లిం వలసదారుల వల్ల అది ధ్వంసం కాకూడదని నేను కోరుకుంటున్నాను అని వారు స్పష్టంగా చెప్తున్నారు. ఇలా జరిగితే మేము అంతమవుతాం, మా సంస్కృతి అంతమవుతుంది. ఈ అసమర్థత, ఈ ద్వేషం, ఈ ఆందోళన చివరికి ఈ దేశ ప్రజలలో ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మరేదో దేశం కాదు, ఇదొక అద్భుతమైన యూరప్ దేశం. దాని పేరు పోలాండ్. ఇది తన ప్రత్యేకతలతో ప్రసిద్ధి చెందింది. కానీ ఇప్పుడు ఎక్కువగా చర్చించేది ఇదే విషయం. ఇది ఇప్పుడు నో ఇస్లాం అంటోంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఈ విషయం గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దానికన్నా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, పోలాండ్ ఇప్పుడు చాలా చర్చల్లో ఉంది. ఇది కొత్త వార్త కాదు, 2023 నుంచి ఉంది. అది ముందే చెప్పింది నో ఇస్లాం అని. పోలాండ్ తన దేశంలో ఇస్లాం మతం సంబంధించిన వారిని అంగీకరించేది లేదని చెప్పింది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. అయితే ముందుగా మనం అసలు పోలాండ్ ఎలాంటి దేశమో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, పోలాండ్ యూరోప్లో ఉన్న ఒక మంచి దేశం. ఇది ప్రకృతి మరియు చరిత్రలో ఎంతో అందంగా అలంకరించబడి ఉంది. ఎత్తైన కొండలు, పచ్చని అడవులు, ప్రశాంతమైన సరస్సులు ఉన్నాయి. మరియు బ్యాలెస్ట్ సముద్రంలో విస్తరించిన అందమైన సముద్ర బీచ్లు పోలాండ్ సహజ అందాలను చూసేందుకు వచ్చేవారిని ఈ ప్రదేశం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అంతేకాదు, ఇక్కడ టాట్రా పర్వత శ్రేణులు సాహస ప్రేమికులను ఆహ్వానిస్తాయి. అలాగే కాక్రో వార్సా వంటి చారిత్రాత్మక నగరాలు కూడా ఇక్కడ గల్లీలు ఎన్నో కథల్ని చెబుతుంటాయి. పోలాండ్ అందం కేవలం భూమి, భవనాలకు పరిమితం కాదు. ఇక్కడ సంస్కృతి, ప్రజల సాంప్రదాయాలు కూడా దీన్ని ప్రత్యేకంగా చేశాయి. ప్రతి మూల, ప్రతి వీధి, ప్రతి స్మారకం ఏదో ఒక కథ చెబుతుంది. అది ఒక యుద్ధగాథ లేదా ఒక రాజు కథ మరియు ఒక గొప్ప కళాకారుడు సృష్టించిన దాని గురించి. ఈ దేశం సాధనం మరియు గౌరవం యొక్క ప్రత్యేక మేళవింపును చూపిస్తుంది. ఇక్కడి పరిమళాలలో ఒక ప్రశాంతత ఉంటుంది. ఇక్కడ పట్టణాల్లో ఒక జీవం ఉంది, అది మనసును తాకుతుంది. శాంతి గురించి మాట్లాడితే నిజంగా ఇక్కడ చాలా సుఖం ఉంటుంది. మీరు ఆశ్చర్యపోతారు, ఈ దేశంలో ఎప్పుడూ ఎలాంటి ఉగ్రవాద దాడి జరగలేదు. దీని వెనుక కూడా చాలా కారణాలు ఉన్నాయి. బహుశా ఇక్కడి ప్రజలు తమ దేశంలో ఇస్లాం సంబంధిత వ్యక్తులను ప్రవేశం ఇవ్వలేదని అనుకుంటున్నారు. అందుకే ఇక్కడ శాంతితో బాగుందని. ఫ్రెండ్స్, పోలాండ్ జనసంఖ్య సుమారు 3.8 కోట్ల మంది. ఇందులో 90% మంది రోమన్ క్యాథలిక్లు, అంటే క్రైస్తవులు అని అర్థం. అలాగే ముస్లింల జనాభా చాలా తక్కువ, సుమారు 0.1%. 1% ఇక్కడ వాళ్ళది పెద్ద ప్రభావం ఉండదు. నిజానికి దీనికి కూడా ఒక కారణం ఉంది. ఈ దేశవాసులు ఇస్లాం మతాన్ని అనుసరించే వారిని ఇక్కడికి ప్రవేశించనివ్వరు. ఎందుకు రానివ్వరంటే, చరిత్ర కొంచెం వెనక్కి వెళ్ళి కారణాలు తెలుసుకుందాం. నిజానికి ఫ్రెండ్స్, పోలాండ్ తన కఠినమైన వలస నిబంధనల వల్ల గుర్తింపు పొందింది. అలాగే ఇస్లాం వ్యతిరేక దృక్పథం వల్ల కూడా గుర్తింపు పొందింది. 2015లో యూరోప్లో వలసల సంక్షోభం పోలాండ్లో ఇస్లాం పట్ల వ్యతిరేక భావాలను పెంచింది. సిరియా మరియు ఇతర మధ్యప్రాచ్య దేశాల నుండి లక్షలాది శరణార్థులు యూరోప్కి వచ్చారు. అప్పుడే పోలాండ్ కఠినంగా ముస్లిం శరణార్థులను ప్రవేశించకుండా నిరాకరించింది. వాళ్ళు చెప్పింది ఏమిటంటే, పోలాండ్లో ముస్లిం ప్రజలకు ఎంట్రీ ఉండదు అని అక్కడి ప్రభుత్వం మరియు ప్రజలు అనుకున్నారు. ఈ శరణార్థులు వారి ఖాతలి గుర్తింపుకు మరియు జాతీయ భద్రతకు ప్రమాదం 2018లో జరిగిన ఒక సర్వేలో 65% పోలీసులు ప్రజలు మొత్తం ముస్లిం శరణార్థులను తిరస్కరిస్తున్నారని చెప్పారు. 2023లో ఫ్రాన్స్ ఆందోళన, అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఈ హింస అల్జీరియా వంశానికి చెందిన ఒక టీనేజ్ బాలుడు పోలీస్ కాల్పుల్లో చనిపోయినాడు దానికి కారణంగా చెప్తారు. ఈ మధ్యకాలంలో చాలా యూరోపియన్ దేశాలు ఆందోళన వ్యక్తం చేయడం ప్రారంభించాయి.
అవసరానికి మించిన శరణార్థులను తీసుకున్నందున యూరప్కు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, అదే సమయంలో పోలాండ్ ఒక ప్రత్యేక దేశంగా మారిందని, అక్కడ ముఖ్యంగా ఆఫ్రికా మరియు మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ముస్లిం శరణార్థులకు ప్రవేశం ఇవ్వడం లేదు. 2011లో సిరియాలో మొదలైన గృహయుద్ధం తర్వాత లక్షల సంఖ్యలో సిరియన్లు మరియు పక్క దేశాల ప్రజలు పారిపోయి యూరోప్లో ఆశ్రయం కోరడం మొదలుపెట్టారు. అప్పుడే యూరోపియన్ యూనియన్ వాగ్దానం చేసింది, తమ దేశాలలో సుమారు 1,50,000 శరణార్థులు ఉంచుతామని. గ్రీస్, ఇటలీ, ఫ్రాన్స్లో ఆ సమయంలో అత్యధిక మంది చేరడం జరిగింది. దేశాల గురించి ఆ ప్రజలు స్వీకరిస్తున్నారు. కానీ పోలాండ్ అడ్డం తిరిగింది. అది స్పష్టంగా చెప్పింది, నేను నా దేశంలో ముస్లింలకు ఎంట్రీ ఇవ్వను. అక్కడి ప్రభుత్వం తన దక్షిణ పక్ష ఆలోచనలను పేరుగాంచింది. వారు చాలా ప్రమాదకరమైన వ్యాఖ్యలు చేశారు. నేను శరణార్థులను నా దేశంలో ఉంచితే అంటే నేను నా సొంత నాశనాన్ని ఆహ్వానిస్తున్నాను, నా మీద బాంబు పెడుతున్నట్లుగా ఉంటుంది అని చెప్పారు. యూరోపియన్ యూనియన్ ఒత్తిడి చేస్తే కూడా అతను వెనకాడలేదు. అతను స్పష్టంగా చెప్పాడు, నో అంటే నో. అంతేకాకుండా ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రజలు కూడా విదేశీయుల ఎంట్రీ జరగకూడదని కోరుకున్నారు. సుమారు 3/4 వంతు మంది ప్రజలు ముస్లింలను మరియు బ్లాక్ ప్రజలను దత్తత తీసుకోవడం ఇష్టం లేదు. ముస్లింలు అనైతికంగా దేశాలు దాటిపోతున్నారు కాబట్టి ఎవరూ పోలాండ్కు రారు. వారే అనైతికమైన 2 మిలియన్ ఉక్రెయిన్ ప్రజలు పోలీస్ ప్రజల పార్టీ చైర్మన్ లిస్ట్లో చెప్పారు, మేము అనాథ పిల్లలను దత్తత తీసుకుంటాం, కానీ యువతను వారి దేశం కోసం పోరాడనివ్వం. ప్రస్తుతం పోలాండ్లో ముస్లింల సంఖ్య చాలా తక్కువే. మొత్తం యూరోప్లోనే పోలాండ్లో ముస్లింలు చాలా తక్కువగా ఉన్నారు. ఇక్కడ కొద్దిగా ఉన్న ముస్లిం శరణార్థులు చాలా భేదభావం ఎదుర్కొంటున్నారు. 2011లో ఒక రిపోర్ట్ వచ్చింది ఫ్రెండ్స్, అందులో 10లో 4 పోలీసులు పెద్ద మనుషులు ముస్లింలను తమ దేశంలో భాగంగా చూడరని, ఇలాంటి పరిస్థితుల్లో ఆ సమాజానికి సరైన విద్యా అవకాశాలు లేకపోవడంతో పాటు ఉద్యోగాలు కూడా ఉండవు. పోలాండ్లో ముస్లింలపై మాత్రమే కాదు, ప్రతి మైనారిటీకి వ్యతిరేకంగా ఉంది. వారు ఇక్కడ ప్రజలు ఉండటానికి కోరుకోవడం లేదు. మరొక విషయం ఏమిటంటే, ముస్లింలపై పోలీస్ ప్రజలు అత్యంత అసహనం, కోపం వ్యక్తం చేస్తున్నారు. కొంతవరకు ద్వేషం కూడా ఉండొచ్చు. పబ్లిక్ ఒపీనియన్స్ రీసెర్చ్ సెంటర్ 2018లో ఒక సర్వే నిర్వహించింది. 24 విభిన్న దేశాల వారి గురించి పోలాండ్ ప్రజలను ప్రశ్నించారు. మీరు ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారని ఆ ప్రశ్నకు సుమారు 65% మంది పోలీస్ మరియు ప్రజలు ముస్లిం రెఫ్యూజీలను వారు తమ దేశంలో ఉండాలని కోరుకోరని చెప్పారు. 2వ ప్రపంచ యుద్ధానికి ముందు పరిస్థితులు వేరుగా ఉండేవి. అప్పటి సమయంలో దేశంలో 10% కంటే ఎక్కువ జనాభా యూదులే ఉన్నారు. వారితో పాటు యుక్రెయిన్, బెలారస్, జర్మనీ మరియు ఇతర దేశాల ప్రజలు కూడా ఉండేవారు. పోలీస్ ప్రజలు అంటే క్యాథలిక్ క్రైస్తవులు సుమారు 2/3 భాగమే ఉండేవారు. యుద్ధ సమయంలో పరిస్థితే మారిపోయింది. యూదుల హత్యలు మొదలయ్యాయి. కొంతమంది ఇతర దేశాలకు శరణు తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే పోలాండ్లో జనాభా నిర్మాణం మారిపోయింది. ఆ సమయంలో క్యాథలిక్లు 90% అయ్యారు. అప్పుడు అది ఒక దేశంగా మారిపోయింది. ఆ తర్వాత తమ అభివృద్ధి కోసం మాట్లాడే రాజకీయ పార్టీలు వచ్చాయి. అక్కడే రాజకీయ పార్టీలు స్పష్టంగా అంటున్నారు, మీరు వాళ్లకు ఓటు వేయండి, వారు ఈ దేశంలో ముస్లింలను రానివ్వమని. ఆ వాగ్దానంతోనే వారు అక్కడ ఎన్నికలు గెలుస్తారు. ముస్లింలు మరియు నల్లజాతి శరణార్థుల పట్ల ఇక్కడ చాలా నెగిటివిటీ ఉంది. 2012లో జరిగిన విషయం, యూరోపియన్ యూనియన్ బాహ్య ఒత్తిడి తర్వాత కూడా పోలాండ్ అంగీకరించలేదు. వాళ్ళు స్పష్టంగా నిరాకరించారు. 99 దరఖాస్తులను కూడా తిరస్కరించారు. EU కూడా చెప్పింది, పోలీస్ ప్రభుత్వంతో సిరియాలో ఇబ్బందుల్లో ఉన్న 7,000 మందిని వారు పోలాండ్కు పంపించబోతున్నారని. కానీ అది జరగలేదు, ఎందుకంటే పోలాండ్ నిరాకరించింది. వారు ఎలాంటి ఒత్తిడికి కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.